అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాములు. ఈరోజు 92వ కీర్తనలు చదువుకుందాం. యెహోవాను స్తుతించుట మంచిది. మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వర మండలముతోనూ, గంభీర ధ్వని గల సితారతోనూ ప్రసురించుట మంచిది. ఎందుకనగా యెహోవా, నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. నీ చేతి పనుల బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి! నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రయులు వాటిని గ్రహింపరు. అవివేకులు వివేచింపరు. నిత్య నాశనము నొందుటకే గదా! భక్తిహీనులు గడ్డివలె చిగుర్చుదురు. చెడు పనులు చేయువారందరూ పుష్పించుదురు. యెహోవా, నీవే నిత్యము మహోన్నతుడవుగా నుందువు. నీ శత్రువులు యెహోవా, నీ శత్రువులు నశించెదరు. చెడు పనులు చేయువారందరూ చెదరిపోవుదురు. గొర్రెపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తివి. క్రొత్త తైలముతో నేను అంటబడితిని. నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశతీర చూసెను. నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకి వినబడెను. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొయ్యి వేయుదురు. లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై, వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడవనియు, ఆయనయందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు. సారము కలిగి పచ్చగనుందురు. చదివిన పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.